పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. డార్లింగ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బీట్ ఆన్ బ్యూటీ దిశా పటాని స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ రూపొందిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. 34 ఏళ్ల క్రితం చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన రోజే కల్కిని విడుదల చేయాలని భావించారు. కానీ ఈలోపే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ టీం సినిమా వాయిదాపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. అనుకున్న డేట్ కాకపోతే బాహుబలి రిలీజ్ అయిన జూలై 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే రోజు బుధవారం కావటంతో ఆ వారంలో ఏదో రోజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే మూవీ టీం కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందట. ఓవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండడం పక్కా అని సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ కంప్లీట్ చేయనున్నారు. కామెడీ కమ్ యాక్షన్ జానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. చాలా రోజులుగా ప్రభాస్ తీరిక లేకుండా చాలా స్పీడ్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక కల్కి వాయిదా ఆయన స్పీడ్ కు బ్రేకులు వేయడమే కాకుండా కాస్త విశ్రాంతి తీసుకునే టైం కూడా ఇచ్చింది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు ఇటీవల మేకర్స్ తెలిపారు. ప్రభాస్ పాత్ర ఆడియన్స్ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు స్వప్న దత్. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్నే దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించారని, అందర్నీ అబ్బురపరిచేలా విజువల్స్ ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి.